అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి, అదిగో ఒకడు నీ ఎడల తప్పిదము 7 సార్లు ఒక రోజులోనే చేశాడు. 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని ఎడల అతని క్షమింపవలెనను. అది సంగతి. దీన్ని ఏమంటారంటే అనుదిన మారు మనస్సు. దేవునికి స్తోత్రం. ప్రభువేం చెప్పాడు? 7 సార్లు క్షమించి తర్వాత తన్నొచ్చా అని పేతురు అడిగితే, లేదు 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే 90వ కీర్తనలో నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలం ఉన్న 80 ఏండ్లు అన్నాడు. 90వ కీర్తనలో మనుషుని ఆయుష్కాలం రాశాడు. అక్కడ చూడు ఒకసారి, 7వ వచనం 8వ వచనం అనుకుంటాను, చూడు ఒకసారి. 90వ కీర్తన 10వ వచనం. 10 చదువు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అది మా ఆయుష్కాలము 70. ఇక్కడ పేతురుతో ఏం చెబుతున్నాడో తెలుసా యేసయ్య? అయ్యా, నా ఎడల తప్పిదం చేసిన వాడిని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు. అంటే 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే ఒరే, నీ బతుకాలం నువ్వు క్షమించాల్సిందేరా అంటున్నాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు. అట్లెట్లా కుదురుతుంది ప్రభా? చిరాకు రాదా? కోపం రాదా? ఒకసారి కదా ఒకసారి అయినా మండిద్దిగా ప్రభా అంటే, మరి నీకు మండితే మరి నీ విషయంలో నాకు కూడా మండిద్ది అంటాడు ఆయన. అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాల? అర్థమైందా? అర్థమైంది చెప్పండి, మీరు చెప్పండి ఏం అర్థమైందో. ఇప్పుడు నువ్వు నీ ఎడల తప్పిదం చేసిన వాడినేమో తంతావా, మళ్ళీ నువ్వు చేసిన తప్పులన్నీ నా దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అని బిక్కముఖం వేసుకొని అడిగితే నేను క్షమించాలా? నేను ఒప్పుకోను. నువ్వు తంతే నేను కూడా తంతా. నువ్వు వదిలే, నేను వదిలేస్తా. ఈ మాట ఒక చోట కాదు, అనేక చోట్ల రాయించాడు యేసయ్య. మత్తయి సువార్త 6వ అధ్యాయములో పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును అన్నాడు. అక్కడ అంటాడు, అచ్చంగా ప్రార్థనలోనే మెన్షన్ చేశాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే అర్థమైనా తెలుసా? మేము క్షమిస్తే నువ్వు క్షమించు, లేకపోతే తను నాయన అని మన చేత చెప్పించాడు ఆయన. అంటే మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. రేపు పరలోక ప్రార్థన చేయరా అంటాడు. రేపు పరలోక ప్రార్థన చేస్తావు నువ్వు. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం నీవు మా రుణములను క్షమించు. ప్రకారం అన్నావుగా, చూద్దాం ఎంతమందిని క్షమించావు, ఎంతమందిని క్షమించలా, ఎన్ని క్షమించావు, ఎన్ని క్షమించలా. నువ్వు క్షమించినవన్నిటికీ నేను కూడా నిన్ను క్షమించను రా. నువ్వు క్షమించిన వాటన్నిటికీ నేను కూడా నిన్ను క్షమిస్తాను. అదేంటి ప్రభా నేను క్షమించను? నువ్వు అంతే మరి చెప్పాగా నేను. నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను, నువ్వు వదిలేస్తే నేను వదిలేస్తాను, నువ్వు పట్టుకుంటే నేను పట్టుకుంటా. మరి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ రాజసంగా తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళని క్షమించి వదిలేటువంటి ఎట్లా అన్నా మరి ఇబ్బంది అయిపోయింది కదా అని ధర్మ సందేహం రావచ్చు కొంతమందికి. ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాడు దేవుడు. చెప్పే మాటలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటాయి. నేను మాట్లాడే మాటలు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. అవతలోడు అపార్థం చేసుకుంటే వాడి కర్మ. లెక్క సరిగానే మాట్లాడతా, ఏ మాట మాట్లాడినా. దేవుడు మాట్లాడే స్టేట్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ వైపు తిరిగి, ఇదిగో నేను నీ ఎడల తప్పు చేశాను, మారు మనసు పొంది తిని నన్ను క్షమించమని అడిగిన ఎడల క్షమించమన్నాడు. అది ఇక్కడ. వాడు క్షమించమని అడగకుండా వెర్రవీగి తిరుగుతున్నాడు అనుకో, నీ కేసు లేదు. ప్రభా వాడు అడగలేదుగా, అడిగితే క్షమిస్తాను ఆయన, కానీ నేను నిన్ను అడుగుతున్నాగా, నన్ను క్షమించు. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అర్థమైందా మీకు? వాడు క్షమించమని అడగలేదు నాయన, ఆమె క్షమించమని అడగలేదు. తప్పు చేసింది, నాకు అన్యాయం చేసింది, నాకు అన్యాయం చేశాడు, కానీ అడగలేదు. మరి ఏం చేయాలి నేను? అడగకపోయినా నువ్వు క్షమించావు అనుకో, ఇంకా గొప్ప విషయం అది. చాలా పెద్ద మనసు తల్లి నీది, చాలా పెద్ద మనసు నాయన. వాడు అడగకపోయినా క్షమించి వదిలేసావు, గ్రేట్ అని దేవుడు మెచ్చుకుంటాడు.
అయితే వాడు క్షమాపణ అడక్కపోతే నీకు సమస్య లేదు, కానీ వాడు అడిగినప్పుడు నువ్వు క్షమించకపోతే, సారీ చెప్పినాక మళ్ళీ నువ్వు కేసు రాస్తే అది లెక్కలోకి వచ్చింది. తేడా పడ్డాను, ఇంకోసారి ఇలా జరగదు, దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు వదిలేయాలి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది స్పష్టంగా చెప్తున్నా. అది మారు మనసు, అనుదిన మారు మనసు. ఇతరులు మన ఎడల చేసిన తప్పిదాల విషయంలో ఒక రోజుకి 7 సార్లు ఒకడు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి అయ్యా అనుకోకుండా తేడా పడ్డానని మొదటిసారి అన్నాడు, సరే ఇంకోసారి చేయవాకు అని నువ్వు వదిలేసావు. మళ్ళా తేడా పడ్డాడు, అయ్యా తేడా అనుకోకుండా జరిగిపోయింది, అరే పొద్దున్న చేసావు మళ్ళీ ఇప్పుడు కూడా చేసావు, అనుకోకుండా జరిగిపోయింది, సారీ సరే పో. మళ్ళీ 3వసారి చేశాడు, అయ్యో మళ్ళీ అనుకోకుండా జరిగిపోయింది, తేడా పడ్డాను. ఎన్నిసార్లు తేడా పడతావురా? ఎన్నిసార్లు తేడా పడతావు? అదే పనా? రోజుకు పని గంటలు ఎన్ని? 7 లేక 8 గంటలు అనుకోండి. ఒకరోజు నీ దగ్గర ఒక వ్యక్తి పని చేస్తే అతను 7 నుంచి 8 గంటలు చేస్తే ఆ 7-8 గంటల్లో 7 సార్లు గంటకోసారి తప్పిదం చేసినా కూడా నువ్వు ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే. వాడు అపాలజీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. వాడు క్షమాపణ కోరితే నువ్వు అంగీకరించాల్సిందే. నువ్వు రివర్స్ అవ్వడానికి వీల్లేదు. అలా కాకుండా నీకు పెత్తనం ఉంది కదా అని నువ్వు అందరికీ తీర్పులు తీర్చేసి సాగింపులు సాగిస్తే కేసులు, నీ కేసులు అన్నీ రికార్డ్ అవుతాయి, అయ్యే రేపు న్యాయపీఠ ముందుకు వస్తాయి. అందుకే నేను దేవుని ముందుకు వెళ్ళాను, క్షమించు ప్రభా అని అడిగాను, నా అన్నీ క్షమించేశాడు అని భ్రమపడే వాళ్ళందరూ ఒక్కసారి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మోకాళ్ళుని, దేవా మారు మనసు పొంది తిని తప్పు జరిగింది, దయచేసి ఇంకోసారి జరగకుండా చూసుకుంటా, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఫస్ట్ మారు మనసు పొందావా లేదనేది చూస్తాడు. రెండవది ఇతరులను క్షమించావా లేదనేది కూడా చూస్తాడు. ఈ 2 చూస్తాడు దేవుడు. నువ్వేమో ఇతరులను క్షమించవు, తడవకోసారి దేవుడు ముందుకు పోయి దేవా నన్ను క్షమించని ఎగురుకుంటా అడుగుతావు. ఎట్లా ఊరుకుంటుంది అది? న్యాయం ఎట్లా ఊరుకుంటుంది? దేవుడు ఎట్లా ఊరుకుంటాడు? మీరు ఎట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతలే. అన్నీ లింక్ అవుతాయి వచనాలన్నీ ఈ మాటకి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దాన్ని. కాబట్టి దయచేసి సాగుతుంది కదా అని సాగించుకోవద్దు. క్షమించటం కంటే గొప్ప విషయం లేదు. క్షమించుడి, అప్పుడు నువ్వు క్షమించబడిదరు. ఇవ్వండి, క్షమాపణ అడిగాడు, ఇవ్వండి, మీరు కూడా క్షమించబడతారు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును, క్షమించుడి, అప్పుడు మీరు పరలోకమందు తండ్రి చేత క్షమించబడదు. కాబట్టి ఇక్కడ 1 రక్షింపలేని వాటి వైపు నుంచి దేవుని వైపు మళ్ళుకొనుట, 2 పాత ప్రాచీన జీవన విధానం నుంచి దేవుని వైపు మళ్ళుకొని నవజీవనంలోనికి ప్రవేశించుట. ఈ 2 చేయటానికి ముందు మనం దేవుని వైపు మళ్ళుకొనుటయే మారు మనస్సు. ఓకేనా? మారు మనసును కూర్చున్న క్లారిటీ, స్పష్టత అది. 3వది, ఇక రక్షణలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని వెంబడించిన తర్వాత, ఇక అనుదిన జీవితంలో శరీరంలో నివసిస్తున్నాం గనుక ఈ శరీరంలో పాపము యొక్క ఉనికి ఉంది. మనం చచ్చిందాక ఇది పోదు. మన ఆత్మ క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది, కానీ మన శరీరము దుష్టక్రియలనే ఉత్పత్తి చేసిద్ది. రోజు దాని పని అదే. వేప చెట్టు మొదట్లో 100 క్వింటాల పంచదార పోసి బెల్లం కట్టల బెల్లం వేసి బెల్లం నీళ్లు పెట్టిన వేప తీపినే ఉత్పత్తి చేసిద్ది, కానీ వేప చేదునే ఉత్పత్తి చేసిద్ది, కానీ తీపిని ఉత్పత్తి చేయదు. అట్లాగే ఈ శరీరము కూడా దీనికి ఎంతన్నా చేయి, దీని యొక్క ఉత్పత్తి అంతా కూడా చెడిపోయిందే కానీ మంచిది కాదు. తాగేటప్పుడు ఫ్రెష్ నీళ్ళు తాగుతాం, ఉమ్మేటప్పుడు అసహ్యం, అవునా? వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అసహ్యం, తినేటప్పుడు మంచి పదార్థాలు తింటాం, విసర్జన అసహ్యం, అవునా? చెమట అసహ్యం. అంతా తీసుకునేటప్పుడేమో అన్నీ మంచివి, కానీ విసర్జించేటప్పుడు అన్నీ రివర్స్. అలాగే మానవుడి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పాపము కూడా శరీరము నుండి ఉత్పత్తి అవుతుంది. అది రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును,
మేలైనది చేయవలెనని కోరిక నాకు పుట్టుచున్నది కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. అంటే శరీరము నుండి ఎప్పుడు ఉత్పత్తి అయ్యేదంతా చెడుగే. ఆ శరీరములోనే ఇప్పుడు మనం బతుకుతున్నాం, మన వాళ్ళు బతుకుతున్నారు. బాగా వినాలి. గలతీ పత్రిక 5:17, 5:19 కూడా సాక్ష్యం ఇస్తుంది. 5:17 అంటాడు, ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి విరోధంగా ఉన్నవి అంటాడు. చూడండి అక్కడ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. రివర్స్ లో కోరుతా ఉన్నాయి అన్నమాట, విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ శరీరము ఆత్మకును అన్నకాడ మీ బైబిల్లో ఆత్మ అన్నది పెద్ద అక్షరాలు రాశాడు చూడండి. మళ్ళీ ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును అన్న దగ్గర కూడా పెద్ద అక్షరాలు రాశాడు, ఆత్మ అని. మానవ ఆత్మను గురించి మాట్లాడినట్లయితేనేమో చిన్న లెటర్స్ రాస్తాడు. బైబిల్లో ఆ సౌకర్యం ఏర్పాటు చేశారు భక్తులు. అక్కడ పెద్ద లెటర్స్ రాసినప్పుడు పరిశుద్ధాత్మ అని అర్థం. ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును విరోధముగా అపేక్షించును అంటే మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు ఎప్పుడు విరోధంగానే ఈ శరీరం ప్రవర్తిస్తుంది. అర్థమైందని నేను చెప్పింది. ఆత్మకు అనుకూలంగా ఎప్పుడూ నడుచుకోదు శరీరం. అలాగే శరీరం కోరినట్టు ఎప్పుడూ ఆత్మ ఇష్టపడ్డాడు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు. అంటే ఆత్మ అంటే మానవాత్మ, పరిశుద్ధాత్మ. పెద్దగా చెప్పండి, నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఎందుకంటే అక్కడ పెద్ద లెటర్స్ కనపడుతున్నాయి కదా, అది మీకు ఒక గుర్తు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అక్కడ పైన చెప్పాడనమాట, ఆత్మానుసారంగా నడుచుకోండి. మీకు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎప్పుడు మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపింపు ప్రకారం మీరు నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అంటే నువ్వు మొదలుపెట్టావు. ఇప్పుడు ఆత్మానుసారంగా బతకటం స్టార్ట్ అయింది నీకు. ఎప్పుడు బాప్తిస్మం పొందావో అప్పుడు స్టార్ట్ అయింది. శరీరానుసారంగా జీవించావు, శరీరాన్ని అనుసరించి నడుచుకున్నావు, గతంలో ఏ ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆత్మానుసారంగా నడవటం మొదలుపెట్టావో నీలోనే ఒక ఫైట్ స్టార్ట్ అయింది. శరీరం ఏమో ఒకటి చేద్దామంటే లోపల ఆత్మ ఏం పరిశుద్ధ తప్పంట. ఒకడే ఇద్దరు అయిపోయావు ఇప్పుడు నువ్వు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఒకడే ఇద్దరు అయిపోయావు నువ్వు. ఇప్పుడు నీలో ఇంకొకడు ఉన్నాడన్న సంగతి అర్థమవుతుంది నీకు. ఒక తాగుబోతాడో ఒక ప్రార్థనా పరుడు ఇద్దరు ఒక గదిలో నివాసం ఉన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఒక గలీజోడు, ఒక రోత చేష్టలు చేసేవాడు అసహ్యుడు ఒకడు, పరిశుద్ధుడు ఒకడు, ఇద్దరు కలిసి ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఆ గది ఏదో కాదు, మన శరీరమే. ఈ గలీజోడు లేచి పొద్దున్నే లేచి అది చేద్దాం ఇది చేద్దాం అంటుంటాడు. ఈ గలీజు పనులన్నీ చేద్దామంటాడు. ఎందుకంటే ఇది గలీజు కార్యక్రమాలు చేసేవాడు అని వాడు ఉన్నాడు ఇప్పుడు మనలో. పరిశుద్ధుడు ఒకడు ఉన్నాడు, ఆయన అంటే తప్పు చేయవాడు. అట్లా ఒప్పుకోను నేను. నువ్వు ఒప్పుకునేది ఏంది? నేను చేస్తా అంతే. డైలీ ఈ ఫైటింగ్ జరిగింది మనలోనే. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే ప్రతిరోజు గలీజోడు సావాలి, పరిశుద్ధుడు బతకాలి. అర్థమైందా? మనలో గలీజోడు సావాలి, పరిశుద్ధుడు ఎప్పుడు బ్రతకాలి. ఈ యుద్ధం డైలీ జరిగిద్ది, నీకు తెలియకుండా నీ అంతరంగంలో రోజు జరిగే ఫైటింగ్ ఇదే. గలీజోడు అంటే అర్థం ఏంటంటే దరిద్రగొట్టు ఆలోచనలు, కోరికలు, వాంఛలు, క్రియలు. వాడు గలీజోడు అన్నమాట. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ శరీరం నుండి ఉత్పత్తి అవుతుంది. అర్థమైందా? అందుకని ఏం చెప్పాడు తెలుసా? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అన్నాడు. మన ఆత్మ దేవుని ఆత్మతో మిళితమై దైవశక్తితో నింపబడి శరీరమును జయిస్తూ ఉండాలి. రోజు మన పని ఇదే. అందుకు
యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, సుక్రీస్తును బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవటం ఏంటి? దినదినం చనిపోవటం ఏంటి? క్రీస్తులో బతకడం ఏంటి? చనిపోవటం అంటే శరీరం చావటం కాదు, శరీర క్రియలను చంపుతున్నాను, క్రీస్తులో బ్రతుకుతున్నాను. గలతీ పత్రికలో 5:17 చెప్పిన మాట, రోమా పత్రిక 8వ అధ్యాయములో ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అన్న మాట తీసుకొని దానికి అనుసంధానంగా భక్తుడు ఆ పాట తయారు చేశాడు. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. తలంపులు ఏడవటం ఏంది? మరి వాటి కోరికలు తీర్చకపోతే ఏడుస్తాయి కదా. అరే ఏం రాబాయ్, ఇంతవరకు తాగినావు, ఇప్పుడు తాగవేదిరా, తాగురా తాగురా తాగురా, మస్తు ఉంటుందిరా, మస్తు మజా ఉంటుందిరా, తాగురా, ఈరోజు పోరా, తాగురా పోరా, తాగురా. ఏ తాగుడు గీగుడు ఇక లేదు, బంద్, సచ్చినా నేను పోను. అరే ఇన్రా, నా మాట ఇన్రా, ఎంత మంచిగా ఇన్నవరా ఒకప్పుడు, ఎంత మంచిగా సిగరెట్ తాగినావు, బీడీ తాగినావు, మందు తాగినావు, గుట్కన్నా విన్నావు, ఎన్ని మంచి పనులు చేసినావు రా ఒకప్పుడు. నేను చెప్తే ఇప్పుడు ఎందుకు రా వింటలేవు నా మాట? నీ మాట ఇనా నేను ఎప్పటికీ ఇనా. ఇక ఇప్పుడు ఆ దుష్ట తలంపులన్నీ ఏం చేస్తాయి? నెరవేరన్నప్పుడు ఏడుస్తాయి. ఆ తలంపులకు ఏం గుచ్చేసినావు నువ్వు ఇప్పుడు? అద్ది. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వధకు తేబడిన యేసు గొరియ పిల్లను నేను, దేవునికి మహిమ. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? వాటిని ఎదిరించే బలం పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. వాటిని కూర్చిన ప్రేరణలేమో శరీరం నుండి పుడతాయి, వాటిని చంపే పనేమో పరిశుద్ధాత్మది. దీనికోసం ఆ పరిశుద్ధాత్ముడే నీలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేస్తే గద్దిస్తూ ఉంటాడు. ఇటుపక్క దైవజనుడి ద్వారానో లేదా వాక్యం ద్వారానో వాగ్దానంలోనో ఎక్కడో చోట నువ్వు ఏదన్నా దేవుని మాట ఇందామని చెవి పెడితే అర్జెంటుగా నువ్వు ఏది తేడా పడుతున్నావు అదే నీ చెవికి వచ్చింది. అసలు నువ్వు ఎప్పుడు అందుబాటులోకి వస్తావో లైన్లో ఉంటాడు. నువ్వు కొంచెం నీ హృదయం దేవుని వాక్యానికి ఇచ్చావంటే టపీమని ముందు ఆ ముఖ్యం మాట్లాడతాడు. ఈ మధ్య ప్రార్థన తగ్గించావు, దెబ్బతింటావు. ప్రార్థనా జీవితం తక్కువైపోయింది నీకు, శరీరం గెలుస్తుంది, దెబ్బతింటావు, పాపంలో పడతావు, దాని పర్యవసానం పొందుతావు. వద్దొద్దొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, పరిశుద్ధుల సాంగత్యం నిర్లక్ష్యం చేయొద్దు, పెద్దలైన వారి ఆలోచన నిర్లక్ష్యం చేయొద్దు. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా నువ్వు దెబ్బతింటావు, నష్టపోతావు, వైఫల్యం చెందుతావు, ఓడిపోతావు, సిగ్గుపడతావు, నష్టపోతావు అని పరిశుద్ధాత్ముడే చెప్తాడు. ఆయన నడిపింపుకు నువ్వు లోబడే కొద్దీ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత లోబడతావో అంత అందుబాటులో ఉంటాడు ఆత్మ. నువ్వు ఆయన మాటలు విని ఎంతగా సరెండర్ అవుతావో అంత అందుబాటులో ఉండి నిరంతరం మాట్లాడతాడు. అలా చిన్నగా మాట్లాడుతూ చిన్నగా దేవుడు నిన్ను తన వశంలోకి తీసుకొని చివరికి అపోస్తలులు ప్రవక్తలు వెళ్ళిన అనుభవం ఆత్మ వశులగుట అన్న మెట్లో తీసుకెళ్తాడు నిన్ను నన్ను. దేవుడిచ్చిన మాటలు ఒకదానికి చిన్న చిన్నగా మనం లోబడతా వెళ్తూ ఉంటే నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత అందుబాటులోకి వస్తాడు, ఎంత వింటుంటావో అంత చెప్తాడు. చివరికి ఏ స్థితికి తీసుకెళ్తాడంటే వశం చేసుకుంటాడు నేను.
చివరికి హెజ్కేల్ అనుభవంలోకి వెళ్ళిపోతావు, యెషయా అనుభవంలోకి వెళ్ళిపోతావు, ఫిలిప్ అనుభవంలోకి వెళ్ళిపోతావు, ఏలియా అనుభవంలోకి వెళ్ళిపోతావు. వాళ్ళు ఆత్మవశులు. వాళ్ళు ఎక్కడుండాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ పండుకోవాలో, ఎటు పోవాలో అంతా వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇక ఆత్మే. అపోస్తలులంతా కూడా ఆత్మ నడిపింపులోనే ఉంటారు. మనమేమో మన శరీర నడిపింపు, మనసు నడిపింపు, మన బుర్రకు తోసినట్టు ఆవేశం, వస్త్రాలు దించుకోవటం అనే నడిపింపులో, దరిద్రగుడి నడిపింపులో మనం ఉంటాం. భక్తులు భక్తి సాధన చేసి దేవునికి విధేయత చూపి పూర్తిగా ఆత్మవశులు అయిపోయారు. మనల్ని ఎప్పుడు లీడ్ చేయటానికి 2 ఆత్మలు ట్రై చేస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 2 వ్యక్తులు ఎప్పుడు మనల్ని నడిపించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు? 1 దేవుని ఆత్మ, 2 దురాత్మ. దురాత్మ నడిపింపుకు లోబడినప్పుడే మన నుండి పాపాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం లోబడినప్పుడే మనం దేవుని కార్యాలు చేయటం మొదలు పెడతాం. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేసి దయ్యపు కార్యాలు చేస్తున్నామంటే దయ్యం లీడింగ్లో ఉన్నామని అర్థం. మనం చేసే చేష్టలు, మనం చేసే క్రియలే మనం ఏ నడిపింపులో ఉన్నామో మనం గ్రహించవచ్చు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే మనం పరిశుద్ధాత్మ సంబంధమైన ప్రార్థన, వాక్యం, సువార్త, సేవ, పరిశుద్ధుల సహవాసం, దేవుని స్తుతి, దైవిక ఆలోచనలు, దేవుని పనిగూర్చిన తలంపులతో నిండిపోతాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు అటు నడిపిస్తాడు. నువ్వు వర్క్ చేస్తున్నా సరే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నిన్ను ఆయన పాటలు పాడుకునేటట్టు రేపుతూ ఉంటాడు, ఆయన తలంపుల్లో ఉండేటట్టు చేస్తాడు. నువ్వు ఎంతగా లోబడతావు అంతగా వశపరుచుకుంటాడు పరిశుద్ధాత్మ. కొంతమంది ఏమో దేవుని బిడ్డలే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, ఎప్పుడు దేవుని ఆత్మ నడిపింపుకు లోబడి ఆత్మానుసారంగా అడుగులేస్తూ ఉంటారు. అలా అడుగులేసే వాళ్ళని ఆత్మ వశపరుచుకుంటాడు, ఇంకా డెప్త్లోకి తీసుకెళ్తాడు, చివరికి వశపరుచుకుంటాడు, నేను చెప్పిన భక్తుల అనుభవంలోకి తీసుకెళ్తాడు. అలా కాకుండా దురాత్మకు అవకాశం ఇచ్చి దయ్యం చెప్పిన పనులు ఒకటొకటి చేస్తున్నావు అనుకో, వినక్కాయ్ అన్నయ్య విను, దురాత్మ చెప్పిన పనులు ఒకటొకటి నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు అనుకో, చిన్నగా వాడు దగ్గర అవుతాడు. దేవుని ఆత్మ మౌనం అయిపోతాడు, నీలోనే ఉంటాడు, మౌనం అవుతాడు. ఎందుకంటే నువ్వు దురాత్మకు వింటున్నావు కదా, దేవుని మాట వినట్లేదు కదా, ఆయన మౌనం అయిపోతాడు. ఇక దురాత్మ నీతో మాట్లాడటం మొదలుపెట్టి చివరికి దేవ వ్యతిరేకమైన కార్యకలాపాల్లోకి నిన్ను తీసుకెళ్ళి చివరికి దురాత్మ వశపరుచుకుంటాడు. నేను దురాత్మ వశమైనప్పుడే ఆత్మహత్యలు జరుగుతాయి. దురాత్మ వశమైనప్పుడే హేయమైన క్రియలు జరుగుతాయి. దురాత్మ వశమైనప్పుడే మనం నాశనకరమైన క్రియలు మన నుండి జరుగుతాయి. దురాత్మ వశమైపోయినప్పుడు ఎంత డేంజర్ అయిందంటే యేసును కూడా విసర్జించేంత పాపానికి వెళ్ళిపోతాం. ఇలాంటి పరిస్థితికి పాస్టర్లే దిగజారంటే మీరు ఊహించండి. నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, 10 ఏళ్ళు అతను సేవ చేశాడని చెప్పాడు. చివరికి ఈరోజు దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, బైబిల్ దేవుడు, నిజమైన దేవుడు కాదని అపచారం చేయటం మొదలుపెట్టాడు. అంటే దురాత్మకు అవకాశం ఒక్కసారి ఇలా క్రమక్రమంగా దురాత్మకు లోబడుతూ చివరికి పూర్తిగా దురాత్మ వశుడైపోయాడు. వశుడైపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? యేసును విసర్జించి నాశనమైనటువంటి పాపంలోనికి మనం వెళ్ళిపోయి, మరణకరమైన పాపంలోనికి వెళ్ళిపోయి, అగ్నిగుండానికి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. అయ్యలారా, వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? లేకపోతే బుధవారం కోవటం ఏదో వినాలని తీసుకుంటున్నారా? లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది లైన్లో ఉన్నారు? జాగ్రత్తగా వినండి. ఏముందులే అని దేవుని ఆత్మ మాటలను అశ్రద్ధ చేసి, దైవజనులు చెప్పిన మాటలను అశ్రద్ధ చేసి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని ఉంది బైబిల్లో. దేవోక్తి ఏదో రూపంలో నిన్ను నన్ను నడిపించాలి. దేవోక్తి దైవజనుడి దగ్గర కూడా మనకు దొరుకుతుంది. దైవజనుడు ఆలోచన తీసుకోవటం, సలహా తీసుకోవటం, ఆ విధంగా అడుగులేయటం ఎంతైనా క్షేమం. ఏముందిలే అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చివరికి నీ కొంప నువ్వే తగలేసుకున్న గతి పట్టిద్ది నీకు. కట్టులు లేక తిరిగినప్పుడు ఎక్కడ పోయి పడతావో తెలియదు. తీసుకోవాలి ఆలోచనలను, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం. ప్రభు పేరు ఆలోచనకర్త. తన ఆలోచన వాక్యం ద్వారా చెప్తాడు. నీకు ఆత్మ నడిపింపు ఉంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ నీకుంటే నీలో నుండే మాట్లాడతాడు, దైవజనుడి నుండి కూడా మాట్లాడతాడు.
ఓవర్ యాక్షన్ చేయకూడదు, నాకంతా తెలుసు అనుకొని ఎచ్చులు పడకూడదు. ఎచ్చులు పడితే మొహం పగిలిద్ది. పడకూడదు. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. అయ్యలారా అర్థమవుతుందా మీకు? అమ్మలారా అందరూ దయచేసి హృదయంలోకి తీసుకోండి ఈ మాటల్ని. మనం ఏ ఆత్మకు లోబడటం మొదలు పెడతామో అది చిన్నగా మనల్ని వశపరుచుకుంటుంది. అది దురాత్మైనా దేవుని ఆత్మైనా. నా మాట విని చిన్నగా దేవుని ఆత్మకు లోబడండి. ఒక్కొక్కటి దేవుని ఆత్మ చెప్పిన పని చేయండి. ఒకనాటికి ఆత్మ వశులైపోతారు. ఎంతగా అంటే సమరయ ప్రాంతంలో ఉజ్జీవం వచ్చింది. ఫిలిప్పును దర్శించి నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో అన్నాడు. ఎందుకు ఏమిటని అడగలేదు. అలా లేచి బయలుదేరితే నడుం కట్టుకున్నాడు. ఆత్మ తీసుకొని పోయి అక్కడ పెట్టేశాడు. ఎట్లా పోయి ఉంటాడంటే ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎంత వింతో చూడండి. పరిశుద్ధాత్మ వశమై ఇవ్వటం అంటే అది. ఫిలిప్ అయ్యాడు అట్లా. నడుం కట్టుకొని నిలబడ్డాడు, అంతే. దేవుడు తీసుకెళ్ళిపోయాడు. తనున్న ప్రదేశం నుంచి గాజా రూటుకి తీసుకెళ్ళాడు. అక్కడ నపుంసకుడికి సువార్త చెప్పించి మళ్ళీ అక్కడి నుంచి నపుంసకుడికి బాప్తీసం ఇప్పించి నపుంసకుడు రథం ఎక్కి సంతోషించు తన దారిని తను వెళ్ళిపోతే ఫిలిప్ మళ్ళీ అక్కడి నుంచి అదృశ్యమే ఆజోతులో కనబడింది అని రాసుంది. అంటే అట్లా ఆత్మచేత కొనిపోబట్టమే. అది పరాకాష్ట. దేవునికి స్తోత్రం. అంటే ఇక ఎక్కడుంటాడో ఆయనకు తెలియదు. ఇక పరిశుద్ధాత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాడు. పేతురు మీదికి ఎక్కి ప్రార్థన చేస్తుంటే ఇదిగో మనుషుల్ని పంపించాలి, నువ్వు కొర్నేలు ఇంటికి పొమ్మన్నాడు, అంతే వెళ్ళిపోయాడు. ఏలియా అంతే, భక్తులు అంతే. కాబట్టి మనం దేవుని ఆత్మకి ఎంతగా వశమవుతామో ఆయన మాటకి ఎంత విధేయత చెబుతామో అంతగా మనతో మాట్లాడతాడు. మనం కూడా అంతే కదండి. వినేవాడికి ఇంకా జపబుద్ధి అయింది, కానీ మనం చెబుతుంటే ఈ మాటలేని పేట చెవిని పెట్టేవాడికి హ్యాపా అని దరిద్రుడు సైతానుడు ఎన్నిసార్లు చెప్పినాడు, ఎన్నిసావట్లేదు. పనికి మాలింది దరిద్రపతి. ఎన్నిసార్లు చెప్పినా దాని బుద్ధి మార్చుకోవట్లా. పనికి మాలింది సావని అనిపించిందిగా నీకు. నీ కూతురు ఎన్నిసార్లు చెప్పిన అనకపోతే నీకేమనిపించింది? తల్లి ఎప్పాని దరిద్రుడు సావని చెప్పిన అర్థం చేసుకోడు సావడు దరిద్రుడు. వాడు అడిగినా చెప్పవేకు నువ్వు, అమ్మాయి అడిగినా చెప్పవేకు నువ్వు. మమ్మీ సలహా చెప్పే మమ్మీ అంటే ఏంటి చెప్పేది? నీ బొందా పో తగలబడి ఎట్లా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని సావు. ఎందుకు మమ్మీ అంత సీరియస్ అవుతున్నావు అంటే ఏ మాట విన్నావు మమ్మీ నువ్వు? అడుగుతావు, నా టైం వేస్ట్, పనికి మాలిందాన. ఏ మాట విన్నావే? నా మాట ప్రకారం ఏం చేసావే నువ్వు? నేను చెప్పను బా, నాకు పనులు చాలా అని బా అంటావా? లేకపోతే వినని కూతురికి మళ్ళా చెబుతానే ఉంటావు బుద్ధి లేకుండా. చెప్పవమ్మా. ఏం సౌండ్ లేదు, చెబుతావా? నువ్వు చెబుతావా? నీ ఫ్రెండే ఉన్నాడు, అరే ఏం చేయాలని చెప్పురా అంటాడు, నువ్వు చెబుతావు. వాడు వినడు, వాడు అనుకున్నది చేస్తాడు. వాడికి చెప్పబుద్ది అయిద్దా నీకు? వీడు ఆ సోది స్టార్. ఏ సోది స్టార్? వీడు ఆ సోది స్టార్. వీడు అడుగుతాడు కానీ సలహా తీసుకుంటాడు, కానీ వీడు చేయడు. వీడు అనుకున్నది చేస్తాడు. ఇంకొక డబల్ ఆ సోది ఉంటాడు, అసలు అడగడు. దేవునికి స్తోత్రం. అడగాలి కదా, చెప్పిన సలహా ఫాలో అవ్వాలి కదా, అప్పుడు నీకు చెప్పబుద్ధి అయింది. ఏదైనా ముందు బిడ్డ అడుగుతాడు, సలహా తీసుకుంటాడు, చెప్పబుద్ధి అయింది. అవసరమైతే నెత్తినేసుకో బుద్ధి అయింది, లేకపోతే లాగి తన్న బుద్ధి అయింది. వాడు నష్టం తెచ్చుకున్నది కాక దొరికితే లాగి 4 బీకాలు అనిపించింది. మనసులో ఫీలింగ్ చెప్తున్నా, ఎంతమంది ఒప్పుకుంటారు? మీకు కూడా అంతే అనిపించదు? నాకు అట్లా అనిపించిద్దేమో అనుకుంటున్నా, మీకు కూడా అంతే. ఓకే, మీరు కూడా మనుషులేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని అడగనందున మనమేమీ పొందలేము. సలహా కూడా దేవుణ్ణి అడగవచ్చు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు, దైవజనుని అడగవచ్చు, సలహా తీసుకోవచ్చు. దేవుడు ఏ రూపంలో నీకు మాట్లాడతాడో అందుకొని ఆ మాట చొప్పున అడుగులు వేయటం మొదలు పెడితే ఇంకా 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 మాట్లాడి దేవుడు నిన్ను వశపరుచుకుంటాడు. అది గొప్ప స్థాయి. ఆ విధంగా దేవుని మాటల్ని మనం సీరియస్గా తీసుకొని జాగ్రత్త పడితిమా దురాత్మ వశము నుండి కాపాడబడతాం. కానీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా ఎక్కడో చోట తప్పటి అడుగులు పడతాయి.
తప్పటడుగులు పడతాయి. ఎంత జాగ్రత్తగా దేవుని మాటలు విని నడుస్తున్నా శరీరం చెడుగును ఉత్పత్తి చేసిద్ది కదా. బస్తాలు బస్తాలు పంచదార నీళ్లు పోసినా ఇది చేదునే ఉత్పత్తి చేసినట్టు వేప చెట్టు ఇది చెడుగునే ఉత్పత్తి చేసిద్ది. కాబట్టి దీని తాలూకు ఎక్కడో చోట తేడా జరుగుతుంటుంది ఒక రోజులో. అప్పుడేం చేయాలంటే అనుదినము మారు మనసు పొందాలి. ఒకటేమో రక్షింపలేని వాటి వైపు నుంచి రక్షకుడి వైపు మళ్ళుకొనుట మారు మనసు. ప్రాచీన పాప జీవిత విధానాన్ని విసర్జించి దేవుని వైపు పరిశుద్ధ జీవితం వైపు మళ్ళుకొనుట మారు మనసు. ఇవి రెండు గాక అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఏ రోజుకు ఆ రోజు ఇతరులను క్షమించుట అనేది మనం జాగ్రత్త పడాలి. మనం క్షమాపణ అడుగుట అనేది కూడా జాగ్రత్త పడాలి. పొరపాటు ప్రతిరోజు నీ నుండి జరిగిందని నీకు అనిపించినప్పుడు ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి కాస్త ప్రశాంతంగా కూర్చోవాలి. నేను చెప్పే మాట సీరియస్గా తీసుకుంటారు కొంతమంది, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే నాదేం పోయింది, రేపు అక్కడ ఉంటుంది. సీరియస్గా తీసుకుంటే ధన్యులు. నీ వల్ల జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కాసేపు నువ్వు నైట్ టైం అయినా సరే కాస్త మోకాళ్ళు, ఈ రోజంతట్లో నేను ఎక్కడన్నా మాట జారానా, నా చేతులు జారానా, నా అడుగులు జారానా, నా నడకలో పడకలో తలంపులో ఆలోచనలో క్రియలో డబ్బు విషయంలో సాటి సహోదరుల విషయంలో నా ఫీల్డ్లో ఎక్కడన్నా నేను తేడా పడ్డాను కాసేపు ఆలోచించు. దేవుని ముందు మోకాళ్ళు వేసి ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడే నీకు దృష్టిలోకి తెస్తాడు, ఫలానా విషయం నువ్వు తప్పు చేశావు. తెచ్చినప్పుడు వెంటనే ఒప్పుకో. పడక దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం, పగులంతా కాపాడావు, నైట్ అంతా కాపాడా, నీకు కాపలా వాళ్ళలాగా ఏదో గుర్ఖాన కాపలా బాయ్ జాగ్రత్త అని చెప్పి అప్పచెప్పినట్టు నువ్వు పడకెక్కవాగు, దరిద్రం. కొంతమంది చేసేది అదే, కొంతమంది అయితే అది కూడా చేయరు. ప్రభువా పొద్దున్న ప్రార్థన చేసి అర్థం చేసుకో, స్తోత్రం, నిద్ర వస్తుంది. కంచం ముందు ఈ మంచం ముందు ఈ రెండు దరిద్రాలు ఉంటాయి నిజంగా. అదే చుట్టూ పరిశుద్ధులు ఉన్నారనుకో, ప్లేటు ముందు మనం భారం కలిగి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, ఇందులో ఏ దోషం లేకుండా దూరపరచు ప్రభువా, ఇది లేక అల్లమటిస్తున్న వాళ్ళు అనేకున్నారు, వారికి కూడా దయచేయి ప్రభువా, దీనివల్ల శక్తి బలం ఇచ్చి సేవలో వాడుకో ప్రభువా, ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, యేసు నామములో స్తుతించుచున్నాను తండ్రి, ఆమెన్ అని తింటాం. పక్కన జనం ఉంటే భక్తి కట్టాలు తెంచుకుంటుంది. భారభరితమైన ప్రార్థన, లోపల ఉడుకుతున్నా సరే ప్రార్థన చేసుకొని తింటే చుట్టూ ఉన్నారు కదా. ఎవరు లేరనుకో మన ప్రార్థన ఎట్లా ఉంటుంది, అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజాలు ఒప్పుకుందాం. చుట్టూ ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, సింగిల్గా ఉన్నావు, ఆకలి అవుతుంది, ప్లేటు ముందుంది, అన్ని రకరకాల భక్ష్యాలు ఉన్నాయి, నేను ఇంత దీర్ఘ ప్రార్థన చేస్తావా? ప్రభా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెనని ఇక తింటావే నువ్వు అన్నంత స్పీడ్. ప్రభా నీకు స్తోత్రం, ఇచ్చినందుకు వందనాలు ప్రభా, యేసునామములో ఆమేన్. మంచం దగ్గర కూడా అంతే, అప్పటిదాకా వెట్టి చాకిరంతా చేసి మంచం దగ్గరికి పోయి ఆ బెడ్ సరి చేసుకొని ఇక అక్కడ మోకాళ్ళు లేయగానే మంచం పిలుస్తూ ఉంటుంది, ఏడిచావులే రా, వచ్చాయి అలిసిపోయావు రా రా ప్రభా స్తోత్రం, పగలంతా కాపాడావు తండ్రి వందనాలు, నైట్ అంతా కాపాడు ప్రభా, దూతల్ని కాపుదల పెట్టు ప్రభా, నువ్వు కూడా కాపలా ఉండు ప్రభా, నీ అగ్ని కంచేయి ప్రభా, బంగారు కంచేయి ప్రభా, వెండి కంచేయి ప్రభా, ఇత్తడి కంచేయి ప్రభా, అల్యూమినియం కంచేయి ప్రభా, ముళ్ళ కంచేయి ప్రభా, ఆ కంచేయి ప్రభా, ఈ కంచేయి. నీకు వాచ్మెన్కి అబ్బాయి నైట్ జాగ్రత్త కాపలా ఉండన్నట్టు అప్పు చెప్పినట్టు అదే ఆ ప్రార్థన. నువ్వు మోకాళ్ళు నువ్వు ఏం చేయాలి, మౌనంగా ఉండాలి. ఫస్ట్ చేయాల్సిందంటే స్తుతించి మౌనంగా ఉండాలి, అడగాలి, దేవా ఈ దినమంతట్లో అసలు తప్పు జరిగినప్పుడే నువ్వు ఒప్పుకుంటే సగం కూడా వదిలిపోద్ది. తేడా పడ్డావు, 10ంటికి ఉదయం పొద్దున 10ంటికి ఏదో పాయింట్లో నువ్వు దబక్కన నోరు జారటం, కాలు జారటం, ఏదో పొరపాటు జరిగింది, తక్షణమే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించు, తేడా పడ్డాను ప్రభా అని అప్పుడప్పుడే నువ్వు ఒప్పుకుంటే సగం మేలు. నైట్ పడక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఏమైనా మిస్ అయినవి ఉంటాయి, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని అది ఒప్పుకున్నా, ఇది ఒప్పుకున్నా, రైట్, ఇది ఒప్పుకోలే, దేవా నన్ను మన్నించు. దేవుడే నీ ముందుకు తెస్తాడు, కాస్త కనిపెట్టి ప్రార్థన చేస్తాడు. అది ఏడ ఆగుతారు, ఆగరు. అదే పడక దగ్గర ఎవరన్నా పరిశుద్ధులు ఉన్నారనుకో,
పరిశుద్ధులతో పండుకోవాల్సి వచ్చింది అనుకో, పరిశుద్ధులు వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తున్నారు, మనం కూడా అప్పుడు భక్తి కట్టలు తెచ్చు. అప్పుడు మోకాళ్ళు లేసి ఎంత భారంగా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని విస్తారమైన విజ్ఞాపన చేసి మళ్ళీ మౌనంగా కనిపెట్టి పక్కన వాళ్ళు, అబ్బా ఎంత ప్రార్థన అబ్బా, డైలీ ఇంతే చేస్తాను, బిల్డప్. ఎవరు లేరనుకో ఇంకంతే, స్తోత్రం హల్లెలూయా, ద్విపాత్రాభినయం. నేను చెప్తుంది మీకు ఉపయోగపడింది అని చెప్పినట్టు చేయండి. అనుదినము నీవు మారు మనసు పొందుట ఎంతైనా క్షేమము. అర్థమైందా? పడక దగ్గర మోకాళ్ళు నిన్నప్పుడు కాసేపు మౌనంగా కనిపెట్టు. ప్రార్థన చేసి స్తుతించు, కానీ కాసేపు మౌనంగా కనిపెట్టు. కాసేపు మౌనంగా గుర్తు చేస్తాడు. ఏదన్నా లోపం ఉంటే గుర్తు చేస్తాడు. ఏం లేకపోతే దేవుడు మౌనం. స్తోత్రం అనుకోవటం, కృతజ్ఞతలు చెప్పటం, అయ్యా నాకు తెలిసైతే ఏమి నాకు జ్ఞాపకంలో లేవు, ఏదన్నా నేను మిస్ అయి ఉంటే దయచేసి నన్ను క్షమించు, నాకు గుర్తు చేయి, ఒప్పుకుంటా. ఏం లేకపోతే దీవించు తండ్రి, నీకు వందనాలు, నన్ను ఇంకా బలపరచయ్యా, నీ కృతజ్ఞతలు అయ్యా అని కాసేపు కనిపెట్టిన తర్వాత ఆ పని చేసి అప్పుడు ఎక్కువ. పడక ఆడికి పోదు, నువ్వు ఎగిరి దాని మీద పడకపోతే అది లేచిపోదు, అది ఆడే ఉంటుంది. అనుదినము మనం చేయాలి ఈ పని. ఇంకా ఎవరినన్నా నేను క్షమించలేదేమో ప్రభువా, మన్నించు, వాళ్ళని క్షమించుటకు కృపనివ్వయ్యా. క్షమించని వాళ్ళని క్షమించాలి. దేవుని మనము క్షమాపణ కోరాలి. అనుదిన మారు మనస్సు. 3 రకాలు చెప్పాను. ఇప్పుడు చెప్పండి. మొట్టమొదటిది నశించిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? నేనేం చెప్పాను? మీరే ఇప్పుడు మీరు చెప్పింది ఏంది? అదే లేదా ఇంకోట పెద్దగా చెప్పండి. వ్యర్థం, అదే మీరు అంది. రక్షింపలేని వాటి వైపు నుంచి రక్షకుడి వైపు మళ్ళు కొనుట ఏ మారు మనసు. నంబర్ 1. నంబర్ 2, పాప జీవితం విసర్జించి క్రీస్తునందు నూతన సృష్టి అగునట్లు క్రొత్త జీవనం, నవ జీవన కదా. నవజీవన మార్గం అంటే క్రొత్త జీవితం, నూతన మార్గం. నవజీవన మార్గము నన్ను అది నవజీవన మార్గం. నవ అంటే క్రొత్త జీవనం, జీవిత విధానం. కాబట్టి ప్రాచీన జీవన విధానం విసర్జించి క్రీస్తునందు నూతన జీవన విధానంలోనికి వచ్చుటయ్యి, మళ్ళుటయ్యే మారు మనసు. 2, ఇక పాత పాటలు పడం, పాత వేషధారణ వదిలేస్తాం, పాత వ్యవహారం వదిలేస్తాం, విచ్చలవిడి ఏది ఎగస్ట్రాలోనే అన్నీ కట్. అయితే మారు మనసు లేని అన్యజనులకు ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు వదిలేస్తాడు. సత్యమెరిగిన మనం, మారు మనసు పొందిన మనం ఇక ఆ బ్రతకటానికి వీల్లేదు, ఎగస్ట్రాల్లో కొనసాగటానికి వీల్లేదు. దైవభక్తి గలవారమని చెప్పుకున్నటకు తగిన విధంగా మనం జీవించాలి, పురుషుడైన స్త్రీ అయిన. హల్లెలూయా. అలాగ మళ్ళుటయ్యే మారు మనసు. 2, 3వది అనుదినము మనం పొందాల్సిన మన చర్యలలో, మన క్రియలలో. మనం అనుకుంటాం దేవుడు వద్దన్నవి చేస్తేనే పాపమని, కానీ ఇంకొక పాపం ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకపోవడం కూడా పాపమే. అయ్యా నేను ఎవరికైనా సాయం చేయలేదేమో, ఈరోజు ఎవరినైనా ఆదుకోలేదేమో, ఎవరినైనా ఆదరించలేదేమో, ఎవరికన్నా నా వల్ల జరగాల్సిన మేలు నేను జరిగించలేకపోయానేమో. నా తండ్రి, ఇది కూడా పాపమే కదా. మేలు చేయుట నీ వలనైతే దాన్ని పొందగోరు వానికి మేలు చేయుట ఎందు విసుగవద్దు. అవునా? మేలైనది చెయ్యని ఎరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి దీవెన కలుగునా? ఏం కలుగునని ఉంది బైబిల్లో? అది పాపమే అవుతుంది. ఏం చెప్పాను? మేలైనది చెయ్యని ఎరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి ఏం కలుగును? అది పాపమే. దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు చెయ్యకూడనివి ఏం చేశానో ఆలోచించాలి, చేయాల్సినవి ఏం మిస్ అయ్యానో కూడా. దీనుడు నీ ముందుకు వచ్చాడు, ఆపదలో వచ్చాడు, చేయదగ్గ సాయం ఎంతో కొంత చేయడానికి నీ దగ్గర శక్తి ఉంది, కానీ లేదు పో అన్నావు. అది నువ్వు అనుకున్నావు,
నా దగ్గర నేను ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేదు అనుకున్నావు, అది పాపం కాదు అనుకున్నావు, కానీ పాపమే. నువ్వు అసలు పాపమే అనుకోలా. పాపం అంటే ఏదో నువ్వు అనుకున్నది ఏంది? వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఇంకొకటి అనుకున్నావు నువ్వు. కానీ నీ దగ్గర సహాయం పొందదగిన వాళ్ళు, దీనులు, ఇంట్లో రైస్ లేదు, వచ్చింది నీ ముందుకి, విషయం తెలిసింది నీకు, దేవుడు నీ దృష్టికి వచ్చేటట్టు చేశాడు, కానీ నువ్వు నీ ఇంట్లో కేజీ బియ్యం ఇవ్వలేకపోయినావు, పాపమే అది. ఆ లిస్టులోనే రాస్తాడు. అనేకులకు సహాయం చేయనట్లు నేను నీకు సమృద్ధినిస్తే అవి నువ్వు పాడు చేసుకున్నావు, కానీ 10 మందికి పంచలేకపోయావు. ఎందుకు చేశావు? నీ ఆశీర్వాదం అంత పురుగుల పాలైంది, ప్రజల పాలు కాలేదు. ఎందుకు అంత కఠినపరుచుకున్నావు? సాటి మనిషిని ప్రేమ చూపే విషయంలో ఎందుకు అంత అసహ్యంగా తయారయ్యావు నువ్వు? అడుగుతాడు. అట్లా ఏదైనా మేలైనది నువ్వు చేయదగ్గది తమ్ముడా, నీ వల్ల అయింది, ఇతరులకు చేయగలిగితే ఖచ్చితంగా చేయాలి. చేయలేకపోతే, చేయలేనిదైతే వదిలేసాయి, చేయగలిగిందైతే చెయ్యాలి. అది దీవెన. చెయ్యకపోతే పాపం. మనం అన్నీ దేవుడు వద్దన్నవి చేయలేదు అనుకుంటాం. దేవుడు చెయ్యమన్నవి చేయకపోయినా పాపమే. అది చూసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా మారు మనసు పొందాలి. ఈరోజు చేయదగ్గ మేలు ఎవరికి చేయలేదో ప్రభువా నన్ను క్షమించయ్యా అని కూడా దేవుని ముందు ఒప్పుకోవాలి. కాబట్టి ఈ 3 విషయాల్లో నేను మారు మనసును గురించి మాట్లాడాను. 4వది సహోదరుడు పొందే మారు మనసు. అన్న నీ ఎడల తప్పిదం చేశా, అక్క నీ ఎడల తప్పిదం చేశా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటా, మన్నించక్క మన్నించన్నా అన్నప్పుడు, పోన్లే బాబు నువ్వు మారు మనసు పొందావు, నీ తత్వాన్ని మార్చుకున్నావు, అంతే చాలు, సరిపోతుంది, వదిలేసి ఇంకో నేను మర్చిపోతాను, వదిలేసి క్షమించేశా. 4 విధములు. సహోదరుడు పొందే మారు మనసు, మనం పొందాల్సిన అనుదిన మారు మనసు, ప్రాచీన జీవితాన్ని విషయంలో మారు మనసు, రక్షకుడి వైపు తిరిగే రైట్. ఇన్ని రకాలు ఉన్నాయి. మారు మనసు ఎంత కీలకం అంటే, మారు మనసులోని రకాలు చెప్పా ఇప్పటిదాకా, దాని ప్రాముఖ్యత చెప్తా. పాయింట్ నెంబర్ 1, మారు మనసులోని రకాలు. అయిపోయింది, ఇప్పటిదాకా చెప్పింది. టైం ఏందిరా బాబు, విశాలైనట్టు. 3 పాటలు పాడాం కదా పెద్ద అక్కడ లాగేసింది టైం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈసారి చెప్పేదా? కార్యక్రమం తర్వాయి భాగం వచ్చేవారం వద్దా? చెప్పాల్సిందేనా? గట్టిగా చెబుతాం మరి. అది అంత మాత్రం సౌండ్ ఉండాలి మనకి. మొదటిది మారు మనసులోని రకములు చెప్పాను. 2వది మారు మనసు యొక్క ప్రయోజనాలేంటి అనేది తీసుకుంటే, మారు మనసు పొంది మనం దేవుని వైపు తిరిగిన ఎడల ఆత్మ రక్షింపబడుతుంది, నిత్య జీవం మనకి ప్రాప్తిస్తుంది. అది మారు మనసు యొక్క ప్రయోజనం. ఆత్మరక్షణ, నిత్య జీవం. పాతాళ అగ్ని, నరకాగ్ని తప్పించుకుంటాం. మారు మనసు లేని బతుకు బతికినందుకేగా ధనవంతుడు పాతాళంలో యాతన పడ్డాడు. వాళ్ళ తమ్ముళ్ళు కూడా అక్కడికి వస్తారని ఎందుకు చెప్పాడు? వాళ్ళు కూడా మారు మనసు లేని బతుకుతున్నారు. అదే వాళ్ళు మారు మనసు పొందితే ఇక్కడికి రారు. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తులంగా మనం జీవించినట్లయితే ఎక్కడికి పోము? పాతాళ అగ్నికి పోము, నరకాగ్నికి పోము. మరి ఎక్కడ పోతాం? ఎస్, పరిశుద్ధుల విశ్రమ స్థానంలోకి పోతాం. యేసయ్య రాకకు ముందే మనం పోతే పరదైసు మహిమకి వెళ్తాం. అక్కడ మహిమాయుక్తమైన సంతోషం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, రమ్యమైన చోటుకు చేరుతాం. అదే మారు మనసుని విసర్జిస్తే అగ్నిలో పోయి యాతన పడతాం. అగ్ని ఆరదు, పురుగు జావదన్న ప్రదేశానికి వెళ్తాం. ఎంత కీలకమో చూడండి మారు మనసు. స్తోత్రం. 2వది మారు మనసు పొంది దేవుని ఎదుట ఉండినందున దేవుని ఆశీర్వాదములు స్వతంత్రించుకుంటాం. తెలుసా మీకు?
మారు మనసు పొంది దేవుని ఎదుట నడుచుకున్న వాడికి ఆశీర్వాదములన్నీ దేవుడు సిద్ధపరుస్తాడు. కొంతమంది మారు మనసు పొందకుండా నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా అంటాడు. దేవుడు అంటాడు ముందు మారు మనసు పొందు, ముందు మారు మనసు పొందు అంటాడు. మారు మనసు వద్దు కానీ నాకు ఆశీర్వాదాలు కావాలంటే కుదరదు, నాశనం అవుతావు అంటాడు. మారు మనస్సును ఆశించకుండా ఆశీర్వాదాలు ఆశించేవాడు దెబ్బతింటాడు. తెలుసా మీకు ఈ రహస్యం? మోకాళ్ళేసి ఆశీర్వాదం అడిగే ప్రతి ఒక్కళ్ళు కూడా మారు మనసు ఉందో లేదో చూసుకోండి. మారు మనసు పొందకుండా ఆశీర్వాదాలు ఒకడు పొందుకుంటే వాడిని ఆశీర్వాదాలు భ్రష్టుడిని చేస్తాయి. అదే మారు మనసు పొందినవాడు బ్లెస్సింగ్ చేయబడితే, ఆశీర్వదించబడితే వాడు ధన్యుడు అవుతాడు, 10 మందికి దీవెన అవుతాడు. మారు మనసు లేని వాళ్ళకి ఆశీర్వాదం ప్రమాదం. తెలుసా? కొంతమంది డబ్బు రానప్పుడు దీనులుగా ఉంటారు, డబ్బు వచ్చినాక సర్వనాశనం అవుతారు. పిల్లలు పాడైపోతారు, పెద్దోళ్ళు పాడైపోతారు, దుర్వ్యసనాలకు లోనైపోతారు, కామ వికారయుక్తమైన నడవడికి వెళ్ళిపోతారు. అది ఏమీ లేనప్పుడు ధన సంబంధమైన ఆశీర్వాదం లేనప్పుడు దీనులుగా ఉంటారు. ఇప్పుడు మారు మనసు లేదు, ముందే మారు మనసు లేదు, ఆయన దేవుడి దగ్గరకు వచ్చి దీవించయా దీవించ అంటున్నారు. ఆమెను అన్నాడు అనుకో, ఈ మారు మనసు లేని వాళ్ళకి సమృద్ధి వచ్చింది. అప్పుడు సొదొమ గొమొర్రా సరుకు తయారైంది అక్కడ. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాకపోవటానికి ఏముందిలే. ఏ సరుకు తయారైద్ది? అందుకే దేవుడు తన దగ్గర ఆశీర్వాదాన్ని పొందగోరే వాళ్ళకి ముందు ఏం చెప్తాడంటే మారు మనసు పొందు, ఫలానా విషయంలో మారు మనసు పొందు, ఫలానా విషయంలో మారు మనసు పొందు, ఫలానా విషయంలో దిద్దుకో, నన్ను హత్తుకొని ఉండు, తప్పకుండా దీవిస్తా, క్రమక్రమంగా దీవిస్తా, అంచెలంచెలుగా దీవిస్తా, అందని శిఖరాలకు నేను చేరుస్తా. నీకెందుకు? నువ్వైతే మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ ఉండు, తర్వాత నేను చూసుకుంటా. మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ ఉండు, మారు మనసు పొందిన వ్యక్తికి తగిన క్రియలు చేస్తూ ఉండు. నీ క్రియలు చూసినప్పుడు జనం గుర్తించాలి, ఇదిగో ఈమె అందరి వంటిది కాదు, ఇతను అందరి వంటి వాడు కాదు, మారు మనసు పొంది ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు, మారు మనసుకు తగిన క్రియలు చేస్తున్నారు అని గుర్తుపట్టాలి. దేవుడు గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించు, నేను చూసుకుంటా. నిన్ను ఆత్మ సంబంధంగా దీవిస్తా, భౌతికంగా కూడా దీవిస్తా. దీని గురించి లేఖనం ఎక్కడ చెప్పుచున్నది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పింది. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి తీయండి బైబిల్ ఉన్నోళ్ళు. ఏశావును గురించి మాట్లాడతాడు అక్కడ. ఒక్క నిమిషం ఆగు నాయన. 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. అదుగదుగదుగదుగదుగో. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతకినను, కన్నీళ్లతో ఏడుపుతో శ్రద్ధగా వెతకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. క్రొత్త నిబంధనలో 2వ మాట అది. పాత నిబంధన సందర్భాన్ని ఉటంకిస్తూ చెప్పిన ప్రభువు చెప్పినటువంటి మొదటి మాట మీకు చెప్పాను. మోషేయు ప్రవక్తల ధర్మశాస్త్రాన్ని గూర్చి ధనవంతుడు లాజరు స్టోరీలో మారు మనస్సు ప్రస్తావన. ఇక్కడ మళ్ళీ హెబ్రీ పత్రిక 12లో పాత నిబంధనలోని ఏశావు స్టోరీని తీసుకొని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు దరిద్రుడు, భ్రష్టుడు, వ్యభిచారి అనుంది. తర్వాత ఆశీర్వాదము పొందగోరి శ్రద్ధతో కన్నీళ్లతో వెతికిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను అన్నాడు. మారు మనసు పొందాల్సినప్పుడే పొందాలండి.
టైం అయిపోయిన తర్వాత నేను ఎంత మారు మనసు పొందుతానన్నా కుదరదు. వాడు ముందేమో వ్యాపారం చేశాడు, చిక్కుడుగాయల కూరకి జ్యేష్ఠత్వాన్ని అమ్మాడు. ముందేం చేశాడే, యాకోబు కలగూర వంటకం చేసుకుంటుంటే పోయి కూర్చొని, తమ్ముడా ఆకలి అవుతుంది పెట్టరా అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు నాకు అమ్మితే పెడతాను, పెట్టేది మొత్తం నీకే ఇస్తా, తీసుకో, కూర తీసుకో, జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వు అంటే, హక్కు నేనేం చేసుకుంటాను? ఇద్దరం కవల పిల్లలు, నిమిషాల వ్యవధిలో పుట్టిన వాళ్ళం మనం, ఇందులో పెద్ద చిన్న ఏముంది, సరే నువ్వే జ్యేష్ఠుడవు పో అన్నాడు. అట్లా కాదు, దేవుని ముందు జయ ప్రమాణం. ఇక నుంచి మన పితరుల దేవుడు ఆయన ప్రభు ఎదుట చెప్తున్నాడు, నీవు నాకు ఈ చిక్కుడుగాయల కూర ఇస్తున్నావు కాబట్టి ఈ కూరకు నా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేస్తున్నాను. ఇక నుంచి నువ్వు పెద్ద కొడుకువి, నేను చిన్న కొడుకుని. యాకోబు అనబడిన నీవు పెద్ద కొడుకువి, ఏశావు అనబడిన నేను చిన్న కొడుకుని. అప్పుడు ఆ చట్టి ఇచ్చేశాడు, తినిపోయబో అని. ఇది అమ్మేశాడని ఉంది గ్రంథంలో. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి. వీడేమో ముందు అమ్ముతాడు. ఎప్పుడు తెలివిగా ఉండాలి, ఎప్పుడు మారు మనసు పొందాలి, ఎప్పుడు సరి చేసుకోవాలి, ఆ టైం పోగొట్టాడు, అమ్మేశాడు, వ్యాపారం చేసేసాడు. దిద్దుకునే టైం ఇచ్చినా ఇవ్వలా, మళ్ళీ ఆ పని చేయలా. అమ్మేశాడు. తర్వాత ఎన్ని తిప్పలు పడినా మళ్ళీ అది దక్కలేదు. చివరికి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు అనే వచ్చింది, కానీ ఏశావు అని రాల. వాగ్దాన సంతానానికి మూలపిత్రుడు యాకోబు అయ్యాడు, కానీ ఏశావు కాలేకపోయాడు. చివరికి ఏమైపోయాడంటే ఏశావు భ్రష్టుడై వ్యభిచారి అయి అన్య దేవతల వశమైపోయాడు. తెలుసా మీకు? ఏదోమీయులంటే ఏశావు సంతానం. చివరికి వాగ్దాన సంతానానికి శత్రువులు అయిపోయారు ఏదోమీయులు. ప్రిలారా, మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగాల్సిన టైంలోనే తిరగాలి. టైం అయిపోయిన తర్వాత ఎన్ని తిప్పలు పడినా రాదు ఛాన్స్. చచ్చినోళ్లలో చాలామంది అడిగేది ఏందో తెలుసా? పాతాళ అగ్నిలో ఉన్నోళ్ళు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. గతంలో సినిమా ఛాన్సుల కోసం క్యూ కట్టి అడిగేవాళ్ళు, సార్ ఒక ఛాన్స్ సార్. డైరెక్టర్ని అడిగేవాళ్ళు, సార్ ఒక ఛాన్స్ అని, భూమి మీద స్టూడియోల దగ్గర. మొన్న మా బ్రదర్ చెప్తున్నాడు, ఒక్క ఛాన్స్ అని నిలబడేవాళ్ళు. పాతాళములో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అడిగేది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము మారు మనసు పొందుతాం, మేము మారు మనసు పొందుతాం, మేము మారు మనసు పొందుతాం. లేదురా బాబు, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అందుకే వాడు కేకలేసింది, అయ్యా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాకముందే, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే చెప్పయ్యా లాజర్ను పంపించాయి అంటే, లేదురా మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు గ్రంథం ఉంది, దాని ప్రకారం వాళ్ళు వింటే ధన్యులు, లేకపోతే వాళ్ళు ఇక్కడికే వస్తారు అన్నాడు. మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదయ్యా, బతికున్నోళ్ళు చెవి తినే టైపు కాదయ్యా. మా వాళ్ళు మారాలంటే సచ్చినోడు లేచి చెప్పాలయ్యా. అర్థమైందా? ఒక్కొక్కటి సైకాలజీ అట్టుంటుంది, నేను నమ్మనంటుంటాడు. సత్యాక ఒకవేళ ఉంటే నరకం లేదు, దేవుడు లేడు, తీర్పు లేదు అంటావు. సత్యాక ఉంటే తూచి అని పిల్లలు ఆడుకునేటప్పుడు తూచి కొడితే గోలి దాట మళ్ళీ మొదలు పెట్టాలా? ఏమన్నా మళ్ళీ మొదలైద్దేంది జీవితం? పోతారు పాతాళానికి, జాగ్రత్త పడాలి. పిల్లలు ఆడుకునే పిల్లకాయల ఆటలు కాదు ఇవి, జీవితం. ప్రభు ప్రాణమల్లా పెట్టించిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? కాబట్టి భౌతిక ఆత్మ సంబంధమైన రెండు ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇవ్వాలని కోరుకుంటాడో తెలుసా? మారు మనసు పొందిన వారికి, మారు మనసుకు తగిన ఫలం ఫలించే వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అందుకే ఏది కీలకమో దాన్ని గుర్తుపట్టమన్నాను నేను. ఎన్నిసార్లు వాక్యంలో చెప్పాను, నాకు అది కావాలి, నాకు ఆ సమస్య పోవాలి, ఈ దీవెన కావాలి, నేను 10 మందికి ప్రయోజనం కావాలి, నేను ఇలా కావాలి, నేను గొప్ప సేవ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే బాబు ఎన్ని చేద్దువు కానీ ముందు అసలు నువ్వు చూసుకోమని చెబుతాను నేను. నీ బుద్ధిని పరిశీలించుకో, నీ క్యారెక్టర్ని పరిశీలించుకో.
ఎక్కడైనా లోపాలుంటే ముందు మారు మనసు పొందు, దిద్దుకో, సరి చేసుకో. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే దిద్దుకోవటానికి ఇష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. మారు మనసు పొందని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు దేవుడు. ఎన్ని చెప్పినా నేను దిద్దుకొని నేను మారననే వాళ్ళని పక్కన పడేస్తాడు, సావురా నీ సావని. అలా కాకుండా మారు మనసుని ఇష్టపడే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. మారు మనసుని ఇష్టపడని వాళ్ళని భక్తిహీనులు అన్నాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఏది చూసుకోవాలమ్మా బాగుపడాలంటే ముందు? హలో, దానికి ఇంకో పేరు పెట్టా ఇందాక. ముందు బుద్ధిని చూసుకో, బుద్ధిని చూసుకో. ఏం బుద్ధి కలిగి ఉన్నావు? కక్కుర్తి బుద్ధి ఉందా? నలుగురికి పెట్టే బుద్ధి ఉందా? పిసిని కొట్టు బుద్ధి ఉందా? మార్చుకో, మారు మనసు పొందు. ధారాళమైన చేతులు కలిగి ఉండేటట్టు సహాయం, ఇతరులకు సహాయం, హెల్ప్ నువ్వు చెయ్యి. వంకర బుద్ధి ఉందా? సరి చూసుకో. కుళ్ళుకునే బుద్ధి ఉందా? సరి చూసుకో. మన బుద్ధి అమ్మా, మన బుద్ధి. కొండేలు చెప్పే బుద్ధి ఉందా? కొంతమందికి వేరే పాపాలు ఏమి ఉండవు, కొండేలు చెప్తూ ఉంటారు. ఆమె మీద ఆమెకి ఏమ మీద ఊరకదే వ్యసనం, అదొక వ్యసనం. ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక మాట చెప్పకపోతే ఏమి ప్రశాంతంగా ఉండదు. చెప్పాలి, వాళ్ళు తిట్టుకోవాలి, ఏం ప్రశాంతంగా నిద్రపో. కలహప్రియ అన్నమాట. కొంతమంది ఆ టైప్ సైకాలజీ కలిగి ఉంటారు. పురుషులు కూడా చెప్తున్నాను నేను, దిద్దుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన సంగతులు చూసుకోవాలి. అరే ఫలానా విషయంలో నేను కొంచెం పెడబుద్ధి కలిగి ఉన్నాను, దుర్బుద్ధి కలిగి ఉన్నాను, నా బుద్ధి సరి చేసుకోవాలి, సుబుద్ధిలోకి నేను రావాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. కొంతమందికి తిరుగుబాటు బుద్ధి ఉంటుంది, పద్దాకలు దేవుని మీద తిరుగుబాటు. ఇది సౌలుకుంది. కానీ దావీదైతే సుబుద్ధి కలిగి నడుచుకునేను. తనను చంపడానికి వచ్చినటువంటి సౌలును కూడా చంపకుండా క్షమించి వదిలేసి సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు. యెహోవా దావీదుకు తోడై ఉన్నాడని ఉంది. ఇక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ లోపం ఉందో చూసుకో, ఎక్కడ తేడా ఉందో చూసుకో. మూర్ఖపు బుద్ధి, వంచన బుద్ధి, విమర్శనాత్మకమైన బుద్ధి. కొంతమందికి ఎప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోరు. ఎప్పుడు వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాళ్ళు తేడా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే పొద్దుపుచ్చుకుంటూ ఉంటారు. ఇదొక టైపు. మన బుద్ధిని మనం అన్ని విషయములలో పరిశీలించుకొని ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడలా నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నిన్ను ఎక్కిస్తాడు. నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు. నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు. నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు. ఎవ్వడికి అందని కృపలో నిన్ను దాచిపెడతాడు. అక్కడికి వచ్చి నిన్ను పడేసేసి ఎవడుకుండదు చేస్తాడు. దానికి ముందేం చేయాలా? తిరుగుబాటు బుద్ధి, అసూయ బుద్ధి, కలహ బుద్ధి, కక్కుర్తి బుద్ధి, దుర్బుద్ధి, ఈ కొండాలు చెప్పే బుద్ధి, సాడీలు చెప్పే బుద్ధి, వ్యసనం, అసూయ. మీకు తెలుసు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసుకోవాలి. వాటిని విసర్జించి మారు మనసు పొందాలి. ఎందుకంటే ఈ దేవుడు అసహించుకుంటున్నాడు. వాడిని అట్ట పెట్టి నిన్ను ఆశీర్వదించడం ఇష్టపడ్డాడు. విసర్జించి చూడు, పరిశీలించుకో, నిన్ను నువ్వు వెతుక్కో. నా దగ్గర ఈ దరిద్రం ఒకటి ఉంది, ఇది మానుకోవాలి. నేను ఈ విషయంలో నేను మారు మనసు పొందాలి. నేను క్షమించలేకపోతున్నాను, నేను చండాలంగా ఓర్చుకోలేకపోతున్నాను ఏంది, నేను ఇంత మాట పడలేకపోతున్నాను ఏంది. నేను కొంతమందికి ఓర్పు ఉండదు, ఓర్పు లేని బుద్ధి. ఇంత మాట అంటే పడరు, మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద అంటారు, అందరూ పడాలా. దరిద్ర బుద్ధి. వీళ్ళేం పెద్ద పెద్ద తోలుతారు, అందరూ పడాలి. వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు ఏం సాగించుకుని అందరూ పడాలి. ఎవరన్నా ఏదన్నా ఇంత మాట అన్నారంటే వీళ్ళకి ఏం బాధ. ఏం బుద్ధి ఇది?
ఆలోచించుకోవాలి. అరే నేను ఎదుటి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నారు, నేను ఎవరన్నా అంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నా? అంత చిన్న సంకుచితమైన హృదయం ఏంటి నా? చిచి, మారు మనసు పొందాలి, నేను కాస్త ఓర్చుకోవాలి, ఓర్పును అలవర్చుకోవాలి, నేను ఈ విషయంలో మారు మనసు పొందాలి. దీన్ని క్షమించలేకపోతున్నానేది, ఎవరే తప్పు చేసినా రియాక్ట్ అయిపోతున్నానేది రాంగ్ కదా ఇది. ఒక దేవుని బిడ్డగా నాకు తగదు కదా, నేను ఓర్చుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమించాలి, పోనీలే అనుకోవాలి. ఏంటి నా బుద్ధి ఏంటి? నేను ఈ విషయంలో మారు మనసు పొందాలని అట్లా ఇతరులకు హెల్ప్ చేసేటప్పుడు పిసిని బుద్ధి ప్రదర్శించక ధారాళముగా సాయం చేసే బుద్ధి, సద్బుద్ధి, త్యాగబుద్ధి, సుబుద్ధి కలిగి ఉండినట్లు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. నేను చెప్పిన సూత్రం నువ్వు తీసుకొని నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని ఆ పరిశీలనలో నువ్వు అడుగులే. సుబుద్ధి కలిగి నువ్వు నడుచుకుంటే నీకు ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా భయపడొద్దు, అది నిన్నేమి చేయదు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. అది ఏదైనా సరే నా తండ్రి వెనక్కి తిప్పుతాడు, ఆ రిపోర్ట్ మారిపోయింది. ఎందుకంటే నువ్వు ఇష్టం ఆయనకి, నువ్వు ఇష్టం. హిజ్కియా ప్రార్థన గుర్తుందా? యెషయాను పంపించి అయిపోయింది నీ టైం అని చెప్పించాడు. క్యాన్సర్ వచ్చింది అంటే క్యాన్సర్ పుండు, ఏ మందులు ఆడినా తగ్గట్లా హిజ్కియాకి. ఫైనల్ ముగిస్తున్నా. ఇక ఈ ఒక్క ముక్క విని ప్రార్థన చేసుకుందాం. ముగిస్తున్నా. ఏ వైద్యం చేసినా వాళ్ళ కావట్లే, తగ్గట్లా, క్యాన్సర్ తగ్గదుగా, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చింది, కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీ అని, రకరకాల థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు. డౌట్ వచ్చింది హిజ్కియాకి, ఏంటి నాకు ఈ జబ్బు తగ్గట్లేదు, ఏంది పోతానా ఏందని డౌట్ వచ్చి అడిగాడు. ఏంది నాయనా ఉంటానా పోతానా క్లారిటీ ఇవ్వమని. అప్పుడు దేవుడు యెషయాతో మాట్లాడు, యెషయా పోయా, నా దాసుడు అడుగుతున్నాడు, చెప్పు, నీవు బ్రతుకవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్తే యెషయా పోయి చెప్పాడు, ఏమయ్యా నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, లే టైం అయిపోయింది, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను అని చెప్పాడు. అది విన్నప్పుడు హిజ్కియా ఏమన్నాడో తెలుసా? ఒక ప్రార్థన చేశాడు. గోడ తట్టు ముఖము దిప్పుకొని, ప్రభువా యెహోవా, నీ సత్యమును అనుసరించి నీ ఎదుట నేను ఎలాగూ నడుచుకుంటునో నీవే ఎరుగుదువు. నాకు బతకాలను ఉందని కానీ ఇన్నేళ్ళు ఆయుష్ ఇవ్వమని కానీ అడిగినట్టుందేమో చూడండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం, లేకపోతే 1 నిమిషం 2వ వచనం నుంచి చదువు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని. సింపుల్, అదే ప్రార్థన. అంటే అక్కడ ఏం బయట పెట్టాడు తెలుసా? దేవా, ఏ బుద్ధి కలిగి నేను నీ ఎదుట నడుచుకున్నానో నీకు తెలియదా? ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎంత సుబుద్ధిగా నడుచుకున్నానో, నీ సత్యమును అనుసరించి ఎలాగ ప్రవర్తించానో నీకు తెలియదా అయ్యా? ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా కృపతో అన్నాడండి. సుదీర్ఘ ప్రార్థన లేదు, దీర్ఘ ప్రార్థనలు లేవు, దైవజనులు వచ్చి మాడు మీద పెట్టి బాది చేసిన ప్రార్థనలు లేవు. కొంతమందికి మాడు మంట పుట్టిందాక బాది ప్రార్థన చేసినా స్వస్థత రావట్లా. ఇక్కడ ఎవరో వచ్చి చేయాలి, ఆయన గోడ తట్టు మొగం తిప్పుకున్నాడే, చూడవయ్యా నేను ఎలా బతికానో ఒక్కసారి ఊహించుకోమన్నాడు. అంటే దేవుని ఎదుట మన ప్రవర్తనను క్రమముగా మనం జాగ్రత్త పడిన ఎడల, ఉంచుకొనిన ఎడల, మరణకరమైన ప్రమాదము నుండి కూడా, తెగులు నుండి కూడా నిన్ను సేవ్ చేయగలుగుతాడు ఆయన. నేను ఎలా బతికానో చూడయ్యా అన్నాడు. అంతే. వెంటనే యెషయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు మళ్ళా యెషయాకు ప్రత్యక్షమైంది. యెషయా పూర్తిగా రాజభవనం నుంచి బయటికి కూడా పోలా, నడిమిశాలలోకి వెళ్ళాడంతే. వెంటనే ఈ ముక్క అక్కడ అన్నాడు హిజ్కియా. వెంటనే యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, యెషయా యెషయా అన్నాడు. చిత్తము ప్రభువా, చెప్పండి. నీవు నా ప్రజల అధిపతి యొద్దకు వెళ్ళు, నేను అతనికి చెప్పానని చెప్పు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని,
నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇదిగో ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, ఏకదం 15 ఏళ్ళు బతుకు పో అన్నాడు. అక్కడ హిజ్కియా యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఏంటో తెలుసా? తన లైఫ్ స్టైల్ చెప్పాడు అంతే. తన ఎలాంటి బుద్ధి కలిగి బతికాడో చెప్పాడు. దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు, ఆమోదం ఇచ్చాడు. అవును, కరెక్ట్గానే బ్రతి, నిజమే, ఇంత మంచి ప్రవర్తన కలిగినోడి నువ్వు నాకు సంతోషంగా అడుగులేసావు, మంచి బుద్ధి కలిగినోడివి నువ్వు, రైట్. ఏంటి నీకు ఇంకా బతకాలను ఉందా? సరిపో, ఏముంది ఇద్దాం, ఏముంది, అది జబ్బుగా ప్రభా, క్యాన్సర్ లేదు, తీసేస్తా లేపో. 5 ఏళ్ళు, 1 ఏడు 2 ఏళ్ళ కాదు 15 ఏళ్ళు, పో బతుకుపో. ఆయన చేతిలో ఉందండి. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గాంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఏం బిడ్డా, క్యాన్సరా? అయితే దాని శక్తిని నేను నిర్వీర్యం చేసేస్తున్నాను, పో, నీకేం కాదు, పో, ఏం చేయదు, పో, నేను తగ్గిపోయేది పో అంటాడు. ఎందుకు అంత కృంగిపోతున్నావు? ఎందుకు? నీ ప్రవర్తన నాకు చాలా నచ్చింది, నువ్వు ఆశిస్తున్నావా ఇంకా ఉండాలని? సరిపో, తగ్గిస్తాపో అంటాడు. అన్నాడంటే అయిపోయింది. సుప్రీం మన సర్వ శరీరములను ఆ చేతులే నిర్మించినాయి. ఏంది అంత కృంగిపోతున్నావు? చాలా మంచి ప్రవర్తన గలదానివి నువ్వు. ఏంది ఆర్థిక ఇబ్బందులా? శ్రేష్టమైన దాచిపెట్టాను నీకు, ఇస్తాపో. ఇప్పుడు నువ్వు వేధించబడుతున్న ఈ సమస్యలు ఏవి నీకుండవు, తీసేస్తాను నేను. అప్పులేగా తీసేస్తాపో. ఎట్లా అడగొద్దు నన్ను ఎట్లా అనేది నేను చూసుకుంటా పో, ప్రశాంతంగా ఉండు. నువ్వు అలానే ప్రవర్తించు, నువ్వు అలానే యథార్థంగా జాగ్రత్తగా క్రమంగా నాకు ఇష్టంగా నడుచుకో, నాకు ఇష్టంగా నడుచుకో. అదొక్కటే చూసుకోను. నాకు దుఃఖం కలిగించొద్దు, నాకు అభ్యంతరకరంగా అడుగులేదు, నేను చూసుకుంటా. నా చేతన ఇది సమస్తము, నువ్వు సరి చేసుకో. కొన్ని లోపాలు ఉన్నాయి, అవి గాయం, అవి నాకు బాధ కలిగే, నీకు ఈ దెబ్బలు అవి దిద్దుకో, తీసేస్తా, మొత్తం తీసేస్తా. నీలో విరగవలసినవి కొన్ని ఉన్నాయి, తప్పలా. నాకు నేను గాయపరచని తప్పలా, బాధ పెట్టని తప్పలా, లేకపోతే నువ్వు కంట్రోల్ కావు. అందుకే దెబ్బ కొట్టాల్సి వచ్చింది, కొట్టాను. ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇప్పుడు సరి చేసుకున్నావు, తీసేస్తా, బాధపడవాకు, ఏడవాకు. తల్లి పిల్లకు చెప్పినట్టు చెప్తాడు. మరి ఎందుకు చేసావు? అందుకే తన్నే, ఇంకా దన్నాను లేవు, దా ఇంకేడవాకుదా అని కొట్టిన దెబ్బ తీరేటట్టు తల్లి ఆదరించినట్టు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నది అదే. దేవునికి స్తోత్రం. దుఃఖం ఎందుకు వచ్చింది? తల్లిది అంతేనే వచ్చింది. ఇప్పుడు ఆదరణ కూడా ఎవరు ఇవ్వాలా? తన్నిన అమ్మే దగ్గర తీసుకోవాలా. లాగా ఒకటి పీకిద్ది, వాడు కూర్చొని ఏడుస్తామంటే మళ్ళీ దగ్గర తీసుకుని, ఎందుకు నాయన మరి నాకు అంత ఇబ్బంది కలిగించావు? అట్లా చేస్తే నీకే నష్టం కదా.
రోడ్డు మీదకి వెళ్ళొద్దురా అంటే వెళ్తున్నావు. నువ్వు ఏదన్నా బండి తగిలితే మొత్తాన్ని చచ్చిపోతావు కదా, పదే పదే వెళ్తున్నావు. కోపం రాదా? ఇంకెళ్ళొద్దు, ఇంకెళ్ళను మమ్మీ అన్నాడు అనుకో, దగ్గర తీసుకొని వాడి కోసం అమ్మ ఏడిచిద్ది. మళ్ళీ ఇంకెళ్ళను మమ్మీ, నిన్ను బాధ పెట్టానని వాడు కానీ అంటే, ఇంత మంచి బిడ్డ నాయన, నిన్ను ఎంత బాధ పెట్టాను అని దగ్గర తీసుకుని మళ్ళీ అమ్మ ఏడిచిద్ది. ఆయన మనకు అమ్మ, ఒక అమ్మ వలే. వాక్యం ఉంది, ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నాడు. ప్రయాసపడుచు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నిమిషమాత్రము నీ మీద కోపగించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతున్న బాధపడకు. నిమిషం మాత్రం కోపడ్డా, గొప్ప వాత్సల్యంతో నిన్ను మళ్ళీ చేర్చుకుంటూ బాధపడ్డా. సరి చేసు. ఏది నన్ను మించి నీ దగ్గరకు వచ్చేది ఏది? నీలాంజనములతో నీ కట్టడములో నీ పునాదులు వేస్తా, నీ గుమ్మములు కడతా. దుఃఖాక్రాంతురాలవై ఉన్నావు. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అవుతారు. నేను విస్తారంగా ఆశీర్వదిస్తా, ఏం భయపడద్దు నువ్వు. నేను ఎప్పుడు కూడా మీకు చెప్పేది, లైవ్లో ఉన్నోళ్ళకి చెప్పి అందరూ చెప్పేది, ఆయన దృష్టి ఎదుట ఎలా నడుచుకుంటున్నారో చూసుకోండి. ఆయన దృష్టి ఎదుట జాగ్రత్తగా నడుచుకోండి. సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించండి. ఇక దేనికి భయపడకండి. గుండె జబ్బా ఏపో, నేను చెప్తాపో, నీ గుండె నార్మల్ అయింది పో అంటాడు. నువ్వు కిడ్నీలు జబ్బా, కిడ్నీలు చేసింది నేనే, ఖరాబ్ అయినా, ఓకే మళ్ళీ ఒక మాట సెలవు ఇస్తాను, మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది పో అంటాడు. దేవుడికి సాధ్యం సార్. చెడిపోయిన అవయవాలను కూడా తిరిగి బాగు చేయగలడు. చెడిపోయిన లివర్ని బాగు చేయగలడు, మెదడుని బాగు చేయగలడు, కిడ్నీలను బాగు చేయగలడు, గుండెను బాగు చేయగలడు, రక్తమును శుద్ధి చేయగలడు. ఎంతమంది జీవితాల్లో కార్యాలు చేశాడు ఆయన. ఏం ఆశించి చేశాడో ఒక్కసారి చెబితే ఇక ముగిస్తా. మారు మనస్సును ఆశించి. అద్భుతాలు చేసేది మారు మనస్సును ఆశించే. అద్భుతాలు ఇంకా విస్తారంగా జరగాలంటే కూడా మారు మనస్సే కీలకం. అర్థమైందా? ఆయన ఆశించిన విధంగా మనం మారు మనసు పొంది జరిగిన కార్యాలను బట్టి దేవుని వైపు మళ్ళుకుంటే కంటిన్యూ అవుతుంది. ఇక ఎన్ని కార్యాలైనా చేస్తాడు ఆయన. యేసయ్య ఎందుకు చేశాడు అద్భుతాలు అన్న దానిలో ఒక కారణమే చెప్పాను, అది మారు మనస్సును ఆశించి. ఇంకా ఎందుకు చేశాడు? దేవుని మహిమార్థం. ఇంకా ఎందుకు చేశాడు? ఆయన కనికరాన్ని బట్టి. ఇంకా ఎందుకు చేశాడు? తన పిల్లల మీద జాలిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి. ఇంకా ఎందుకు చేశాడు? వాక్యమును స్థిరపరచడానికి. ఇట్లా అనేక కారణాలను బట్టి అద్భుతాలు చేశాడులే. మెట్టుకు ఒక్క అద్భుతం, ఒక్క విషయమే మాట్లాడాను నేను. ఓకేనా? అంత కార్యాలు చేసి ఏం ఆశించాడా? మారు మనసేగా. వదలొద్దంటాయా పిసినారి బుద్ధిని, వదలొద్దంటమ్మా ఈర్ష్య బుద్ధిని, వదలొద్దు ఆ దుర్బుద్ధిని, పక్కోళ్ళ వాటి కక్కుర్తిపడే బుద్ధిని. నేనేం ఆశించలేదన్నా, మరి పక్క వాళ్ళ భార్యను మోహంగా చూస్తున్నావుగా, కక్కుర్తి బుద్ధి కాదు. పక్కవాడి భార్యను ఆశించిన హృదయంలో అది కూడా వాని ఆస్తి కక్కుర్తి పడ్డట్టే కదా. నాకు దేవుడు ఇచ్చింది చాలు అనుకోవాలి, స్త్రీ అయినా పురుషుడైనా. అట్లా ప్రతి విషయంలో పరిశీలించుకొని నువ్వు అడుగై, నా తండ్రి నీకు తోడై ఉండి ఇప్పుడు నువ్వు పొందిన దానికంటే మరి మిక్కిలి ఎక్కువగా నిన్ను ఆశీర్వదించి అన్ని విధముల నీకు పుట్టిన వారిని తరముల దీవెన నీ మీదికి రప్పిస్తాడు ఆయన. నీ సంతతిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చోబెడతాడు. మారు మనసు పొంది సద్బుద్ధి కలిగి ప్రవర్తించిన వారికి ఇహమందును పరమందును కూడా కృప దొరుకుతుంది. కనుక బిడలారా, అందరూ కూడా సరి చేసుకుందాం. మారు మనసు పొందుదాం, సమస్త విషయాల్లో చక్క చేసుకుందాం. దేవుని అద్భుతాలు ఇంకా ఎక్కువగా అనుభవిద్దాం. ఆమేన్. ఏమోనన్నా నేను మారు మనసు పొందినా నా కష్టాలు తప్పట్లేదని ఫినిషింగ్ టచ్లో డైలాగ్ మీరు వేసుకుంటారని నాకు తెలుసు. ఇవన్నీ ఆత్మ ద్వారా అర్థమవుతుంటాయి నాకు. దేవుని స్తోత్రం. ఈ ముగింపులో నువ్వు చెప్పినట్టే అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకొని మారు మనసు పొంది జాగ్రత్తగానే బతుకుతున్నానన్న ఆయన ఏందో నాకు బాధలు తప్పలా.
అని కొంతమంది ఆత్మఘోష. అది ఆత్మ ద్వారా నాకు వినపడింది. సమాధానం వినండి. ఈ ఒక్క ముక్క. 1:55 అయింది, ఇంకా 2 కాలేదు. కష్టపడి 2కు తీసుకెళ్ళి ముగిస్తాను నేను. దేవునికి స్తోత్రం. అదేమిటంటే 2 గాలే, భయపడవాకండి. 2 కానియను అంటేనే అయిపోతుందని అనొద్దు. అదేంటంటే యాకోబు మారు మనసు పొందకముందు దేవుని కార్యాలు చూశాడు. పాపం మారు మనసు పొంది తొడగూడు వసిలిన తర్వాత అన్నీ బాధలే, అన్ని ఇబ్బందులే. కొడుకులు మోసం చేసి, ప్రేమించే కొడుకు దూరం అయ్యి, కూతుర్ని ఒకటి ఇచ్చేసి, అన్ని రకాల ఇబ్బందులే. కానీ మారు మనసు పొందిన యాకోబుకి బాధలేంటి అనిపిస్తుంది. కానీ యాకోబు క్లైమాక్స్ చూడండి. మీరు యాకోబు క్లైమాక్స్ చూడండి. తను నష్టాలు అనుకున్నవన్నీ కూడా తనకు ప్లస్లుగా మారాయి. టోటల్గా యాకోబు నుంచి వచ్చిన 12 మంది కొడుకులు 12 గోత్రాలు అయితే, ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రం యూదా గోత్రం అయితే, ఆ యూదాలో నుంచి రక్షకుడు వచ్చాడు. అర్థమైందా? శిల్పం ఎంత గాయాలు పొందిద్దో అంత విలువను సంతరించుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత గాయాలు పొందుతామో మనం, ఎంతగా నల్లగొట్టబడతామో అంత ఆశీర్వాదకరమైన పరిమళ భరితమైన భవిష్యత్తు తప్పకుండా స్వతంత్రించుకుంటాం. కాబట్టి మారు మనసు పొందిన తరువాత నాకు ఈ బాధ లేదని అనుకోవద్దు. మారు మనసు పొందామంటే ఇక దేవుడు చేతుల్లోకి తీసుకుంటాడు, చక్కగా నిన్ను మలుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అనేక మందికి ఆకర్షణీయమైన వస్తువుగా నేను చేసేస్తాడు ఆయన, కన్ఫామ్. కాబట్టి మారు మనసు పొందినందున బాధలు ఎక్కువ అవుతున్నాయి అనుకోవద్దు. ప్రభువు నిన్ను ఇక జోక్యం చేసుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించటం మొదలుపెట్టాడని గ్రహించు. చివరికి ఏం జరిగింది? యాకోబు కొడుకు అమ్మబడ్డాడు. కుమారుణ్ణి నేను కోల్పోయానని కొన్ని సంవత్సరాలు ఏడ్చుంటాడు. ఒకవేళ ఈ కుమారుడు అక్కడికి అమ్మబడకపోతే, ఈ కష్టం యాకోబుకు రాకపోతే, మిగిలిన కొడుకులందరూ తెచ్చేవాళ్ళు ఆ కరువు కాలంలో. కరువు కాలం 7 ఏళ్లలో యోసేపు అక్కడికి పోబట్టి ఐగుప్తోళ్ళు బతికారు, వీళ్ళు బతికారు. ధాన్యాన్ని భద్రం చేశాడు కాబట్టి. యోసేపు ఆడకు పోకపోతే కనాను దేశంలో ఉండి ఆ కరువులో యోసేపుతో సహా మొత్తం చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి యాకోబుకు మేలు చేయాలని, గోత్రాలను బ్రతికించి ఉంచాలనే యోసేపును అలాగా అమ్మబట్టానికి అనుమతించాడు. టోటల్గా యాకోబు మేలునే దేవుడు చూశాడు తప్ప కీడుని కాదు. ఓకే, ఈరోజు దేవుణ్ణి ప్రేమించి సుబుద్ధి కలిగి మారు మనసు పొంది క్రమంగా నడుచుకుంటున్న నీకు ఎదురవుతున్న పరిస్థితులన్నీ టోటల్గా యాకోబుకు వచ్చినట్టు నీ మేలుకే వస్తాయి. నమ్మితే గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఇప్పుడు పైకి లేచి నిలబడు. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా ఈ విషయాలను గుర్తించి సరిచూసుకోండి. దేవుని ఎదుట క్రమమైన జీవితాన్ని ఏర్పరచుకోండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసు ప్రాముఖ్యత గుర్తుపట్టండి, జాగ్రత్త పడండి. నా తండ్రి నిన్ను ఆశీర్వదించగోరాడు కనుక నీ విషయాలన్నీ నీకు వచ్చేటట్టు చేశాడు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, జూమ్ ఉందారా? కట్ అయిపోయిందా? సరే పో, తీసే. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. మా బిడ్డలందరినీ దీవించండి, నీ ఆశీర్వాదంతో నింపండి, కృపాక్షేమం కలిగించండి. విస్తారంగా నీ బిడ్డలతో మాట్లాడావు, విశేషమైన సంగతిని మా దృష్టిలోకి తీసుకొచ్చావు. దేవా, నీ వాక్యమును పంపమన్నావు, మేము పంపమన్నాము, మేము పంపావు నాయన. నా ప్రభువా, పంపమన్నాము, మాట్లాడావు. థ్యాంక్ యూ. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచండి. అందరి బుద్ధులు సరిచేయబడాలి, విమర్శనాత్మకమైన మనసులు సరిచేయబడాలి. ఎవరిని వాళ్ళే విమర్శించుకోవాలి. జరిగిన పరిస్థితులు ఇలా ఎందుకు వచ్చినాయి, దీనికి ఏమి కారణం, ఎందుకు నా గతి ఇలా మారిపోయింది, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది, అనేక మంది ఆశీర్వదించబడి ఉండగా నేను ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నాను, నా బుద్ధిలో ఏదో నేను దిద్దుకోవాల్సి ఉంది, నాలో లోపాలు ఉన్నాయి అని ఎవరికి వాళ్ళే స్వీయ పరీక్ష,
తమను తామే పరీక్షించుకొని పరిశీలించుకొని మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. మేము అందరము కూడా సరిదిద్దుకోవాలి. ప్రభు, మా బిడ్డలందరినీ దీవించండి నాయన. కన్న తండ్రి కనికరించండి, కృపాక్షేమం కలిగించండి. సాతాను కుట్రలు నాశనమైపోవాలి, శరీరేచ్ఛలు నా ప్రభు అణచివేయబడాలి. ఆత్మానుసారత నడవాలి మాలో, ఆత్మానుసారత గెలవాలి మాలో. పరిశుద్ధాత్మ వశులం అగుదుముగాక మేము నాయన. ఆత్మానుసారంగా ప్రవర్తించి ఆత్మవశులమై నీ దృష్టి ఎదుట ప్రవర్తించినట్లు మమ్మల్ని బలపరచమని, మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల నుంచి యేసు నామములో విడుదల నీ బిడ్డలకు ప్రసాదించి అందరినీ ధైర్యపరిచి ప్రోత్సహించినందుకు వందనాలు చెల్లిస్తూ, చైతన్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ బిడ్డలు ఒప్పుకుంటుండగా అయ్యా ఇక ఆ పాపం జోలికి వెళ్ళనని ఒప్పుకొని మారు మనసు పొందుచుండగా నీ బిడ్డల్ని బలపరిచి వారి పాపము నీ రక్తముతో కడిగి శుద్ధీకరించి వారిని బాగు చేయి, బ్రతికించు, స్వస్థపరచు, క్షేమాన్ని కలిగించు. వారి జీవితంలో కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, రిపోర్ట్స్ మారాలి. మారు మనసు కొరకు అద్భుతాలే, మారు మనసు పొందిన తర్వాత అద్భుతాలే. ప్రభు, నువ్వు అద్భుతాల దేవుడవై ఉన్నావు, అద్భుతకరుడవై ఉన్నావు. స్తోత్రమయ్యా. మా బిడ్డలకున్న వ్యాధి బాధలు బలహీనతలు తొలగిపోవాలి, తొలగిపోవాలి, తొలగిపోవాలి. స్వస్థత కలగాలి, మనోబలం, ఆశా నిగ్రహం కలగాలి, ఆరోగ్యం కలగాలి, ఆయుష్ కలగాలి. వారికి పుట్టిన సంతతి కూడా దీవించబడాలి. కృప చూపు, వారి భవిష్యత్తు శుభప్రదం చేయి. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అత్యాసక్తితో సమకూడిన మీ అందరికీ వందనాలు. మిస్ అవ్వద్దు. బుధవారం ఛాన్స్ ఉన్న వాళ్ళంతా కూడా తప్పకుండా కలిసి ఆరాధనలు ఏకీభవించండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను కలుస్తాను, నేను లేనప్పుడు అన్నయ్య వాళ్ళు మాట్లాడతారు. విలువైన సందేశాలు విందాం, హృదయంలో భద్రం చేసుకుందాం. మారు మనసులోని రకాలు, మారు మనసు యొక్క ప్రతిఫలాలు అన్నీ చెప్పుకున్నాం. ఈరోజు మనం కృప మనందరికీ తోడై ఉండును గాక. దైవాశీస్సులు. సెలవు.